సరిపోదా శనివారం? నాకైతే సరిపోలేదు మామ. హలో మామ, వెల్కమ్ టు తెలుగు టాక్స్ యూట్యూబ్ ఛానల్. యాక్చువల్లీ రివ్యూ నిన్ననే రావాలి. నా ఫ్రెండ్స్తో కలిసి ఫస్ట్ డే ఫస్ట్ షోకి పోదాం అనుకున్నాం. బట్ ఆ టైంకి నాకు మనీ సెట్ కాక ఫస్ట్ షోని కాస్త మ్యాట్నీ షోకి షిఫ్ట్ చేశారు. డబ్బులు ఎవరికి ఊరికే రా. కానీ నా ఫ్రెండ్స్కి మ్యాట్నీ దాకా ఆపుకోలేక ఆగలేకపోతున్నాను సార్. ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. నన్ను వదిలేసి ఫస్ట్ షోకి వెళ్ళిపోయారు. నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకులు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. దొంగ నా కొడుకులండి, దొంగ. ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. సర్లే ఎన్నెన్నో అనుకుంటాం. సరే పడుకో, ఏముందిలే. ఇంకా ఈవినింగ్ షోకి సింగిల్ గా పోయా. సింహం సింగిల్ గా వస్తుంది. ఇక మూవీ రివ్యూకి వస్తే సింపుల్ గా చెప్పాలంటే ఒక డీసెంట్ ఫిలిం. కలికి తర్వాత ఏదైనా థియేటర్ లో చూడాలంటే వీ కెన్ ప్రిఫర్ దిస్ మూవీ. ఒక రొటీన్ స్టోరీతో, గుడ్ స్క్రీన్ ప్లే తో, ర్యాంపేజ్ బీజిఎం తో, డిఫరెంట్ క్యారెక్టర్స్ తో, మంచి వరల్డ్ సెటప్ తో, ఇంకొక నాని అన్న ఎస్జే సూర్య యాక్టింగ్ తో మూవీ సూపర్ గా చిల్ కావచ్చు. మార్నింగ్ షో నుంచి ఇప్పటి వరకు డీసెంట్ టాక్ తెచ్చుకుంటున్న ఈ మూవీ సో నాని అన్న ఖాతాలో హ్యాట్రిక్ పడబోతుంది అన్నమాట. స్టోరీ లైన్ కి వస్తే ఆల్రెడీ ట్రైలర్ లో చూపెట్టినట్టే కోపం మొత్తం దాచుకొని ఒక్కరోజు బయట పెట్టే హీరో, ప్రతిరోజు కోపంతో రగిలిపోయి అన్యాయం చేసే విలన్ కి, వీళ్ళిద్దరి మధ్యలో సోకుల పాల మన ఊరు ప్రజల కష్టాలు ఏమయ్యాయో తెలుసుకోవాలంటే ఈ మూవీ చూడాలి. మూవీలో చాలా పాజిటివ్స్ ఉన్నాయి, అదే విధంగా నెగటివ్స్ కూడా ఉన్నాయి. సో ఫస్ట్ పాజిటివ్స్. ముందుగా క్యారెక్టర్స్ ని ఆడియన్స్ కనెక్ట్ చేయడం కోసం వివేక్ ఆత్రేయ గారు పెళ్లి చేసుకున్న ఎన్విరాన్మెంట్ నచ్చింది. దానివల్ల కొంచెం కొత్త క్యారెక్టర్స్ అయినా అట్రాక్ట్ అవుతాం. బట్ అది ఓన్లీ ఫస్ట్ హాఫ్ వరకు. సెకండ్ హాఫ్ లో అంత అట్రాక్ట్ కాలేకపోతాం. స్క్రీన్ ప్లే అక్కడక్కడ ల్యాగ్ అనిపించినప్పుడల్లా జై అనుకుంటూ బీజం పడుతుంది బాబాయ్. హీరోకి విలన్ కి డిఫరెంట్ బీజం ఇచ్చేసాడు మామ, మామూలు ఇయ్యలేదు. ఆ బీజం వచ్చినప్పుడల్లా మనలో ఉన్న ఏదో 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 రాట్లేదే. సర్లే ఓయ్, అది రాట్లేదే. సరేనా ఓయ్, మీరు ఏదైనా అనుకోండి. బాడీలో ఉన్న బ్లడ్ హీట్ అవుతుంది. ఏ మాటకు ఆ మాట. మూవీకి మెయిన్ పిల్లర్ వచ్చేసి జేక్స్ బీజోయ్. మామూలు బీజం కొట్టలేదు, ఇచ్చి పడేశారు. హీరో విలన్ ఎంట్రీ సీన్స్ గానీ, ఇంటర్వెల్ గానీ, సెకండ్ హాఫ్ లో హీరోకి విలన్ కి ఫేస్ ఆఫ్స్ గానీ, ఇంకా ప్రీ క్లైమాక్స్ ఊచకోత అంటే ఊచకోత అంతే. ఇక్కడ నాని అన్న ఎస్జే సూర్య యాక్టింగ్ పీక్స్ లో ఉంటుంది. ఇంకా నెగటివ్స్ విషయానికి వస్తే మూవీ లెంత్ మామ, మూవీ మొత్తానికి ఇదే మైనస్. మూవీలో ఫైట్స్ బీజియం బాగున్నా ఎక్కడో లాగ్ అనిపిస్తుంది. అది కాక కొన్ని సీన్స్ ముందే ప్రెడిక్ట్ చేయగలుగుతాం. క్లైమాక్స్ ఇంకాస్త డిజైన్ చేస్తుంటే బాగుండా అనిపించింది. ఇది మామ సరిపోదా శనివారం కథ. నాకు మాత్రం నచ్చింది. ఒకవేళ మీరు చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ లో నాని అన్న టైప్. నాని అన్న ఫ్యాన్స్ ఉంటే కొంచెం వీడియోకి లైక్ చేయొచ్చుగా మామ. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. థ్యాంక్ యూ.